హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేపల పులుసు చూపించబోతున్నాను. అది ఆంధ్రా స్టైల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవి 2 సన్నగా కోసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, కొత్తిమీర, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత నూనె. చింతపండు ఒక పావుగంట నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చేపల గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని పెద్ద ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగించుకోవాలి. తరువాత అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. కొంతమంది అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకోరండి, నేనైతే వేసుకుంటున్నాను. వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. వేగిందండి. ఇందులో అడుగంటకుండా వేయించుకోవాలి. వేగినవి ఇందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి. అడుగంటకుండా మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి, మాడిపోకుండా. వేగించుకున్నామండి. ఇప్పుడు ఇందులో పావుగంట సేపు నానబెట్టిన చింతపండు పులుసుని వేసుకోవాలి. నేను పావుగంట సేపు నానబెట్టుకున్నానండి చింతపండు పులుసుని. ఇదిగోండి రసం తీసుకొని పెట్టుకున్నాను పులుసు. దాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. కాస్త తెరులుతుంది పులుసు, అప్పుడు దాకా ఉంచుకోవాలి. మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటున్నాను. 10 నిమిషాలు అయ్యిందండి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో పులుసు తెరులుతూ. ఇప్పుడు కాస్త కలపెట్టుకొని ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి చేప ముక్కలు వేసుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఎలా ఉంటున్నాయండి మా వీడియోస్? ఇప్పుడు గెంటి పెట్టి కదలకుండా క్లాత్ పట్టుకొని తిప్పాలి. ముక్క చిదిపి విడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి
20 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనివ్వాలి. 20 నిమిషాలు అయిందండి. ఇదిగోండి చూడండి, నూనె తెరులుతూ ఎలా ఉందో. ముక్క ఉడికిందండి. ఒక ముక్క తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉడికింది, మంచి వాసన వస్తుంది, బాగుంది. ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే చూసుకోండి ఇప్పుడే. నేను వేసినవి అయితే ఖచ్చితంగా సరిపోయినాయి. ఇందులో కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉన్నిద్దాం. అంతేనండి, చేపల పులుసు ఆంధ్ర స్టైల్ రెడీ. ఎలా ఉందండి పులుసు? మంచి వాసన వస్తుంది. చూసారుగా అండి, ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి.